మనం రక్షింపబడడానికి శక్తివంతమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యం మన జీవితంలో మనకు రక్షణ కలుగ చేయుచున్నది అనే సత్యాన్ని మనం అంగీకరించినప్పుడు మనము ఆత్మలో బలవంతులై ఉండడానికి, దేవునికి ఇష్టలుగా ఉండడానికి అది మనకు వీలవుతుంది. మన రిసెప్షన్ ఎలా ఉంటుందో మన పెర్ఫార్మెన్స్ దానికి తగినట్టు ఉంటుంది. క్రీస్తును మీరు ఎలా స్వీకరిస్తున్నారు, ఎలా రిసీవ్ చేస్తున్నారు, క్రీస్తు మీ జీవితంలో అలా కార్యం చేస్తాడు. మీరు ఆయనను నిజమైన కాపరిగా మీరు స్వీకరిస్తారా? ఆయన మీకు నిజమైన కాపరిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. మీరు ఆయనను తండ్రి నాయన అని పిలుస్తారా? ఆయన మిమ్మల్ని తన కుమారునిగా ప్రేమించి నడిపిస్తారు. మీ జీవితం దేవునికి ఏ విధంగా మీరు అంకితం చేస్తున్నారో దానికి తగినటువంటి కృప దేవుడు మీపై కుమ్మరిస్తాడు. మీ రిసెప్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎంతగా దేవుని కొరకు మీ జీవితాన్ని మీరు సమర్పిస్తారో అంతగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. 2వ పేతురు గ్రంథం 1వ అధ్యాయం దాని 10-11 వచనాలు మనం చదువుదామండి. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. మనం ఎందుకు త్రొట్టిల్లుచున్నాం? వాక్యం వింటాము, వదిలేస్తాం. అంగీకరించడం అనేది లేక పదిలపరచడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ బిజీ లైఫ్లో దేవుని వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ మీ జీవితంలో ఉందో అంత ప్రభావితమైన ఆత్మీయ జీవితం మీరు పొందుతారు. మీ జీవితం మీరు వాక్యమును అంగీకరించే విషయంలో మీరు బలహీనులై మీరు వెనకకు తిరిగిన ఎడల మీ జీవితంలో ఒక ప్రభావితమైన క్రైస్తవ్యం బయటికి రాదు. కనుక దేవుని మహిమపరచు విషయంలో మీకున్న ఆసక్తి, దేవుని మహిమపరచు విషయంలో, దేవుని వాక్యం అంగీకరించే విషయంలో మీకున్న తపన, వాటిని నెరవేర్చడానికి మీరు చూపించుచున్న విధేయత, ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన దేవుని కృపలో నడుస్తూ ఆయన వాక్యాన్ని అంగీకరిస్తూ దాన్ని ప్రాయోగికంగా మన జీవితంలో మనం దాన్ని అమలు చేస్తూ ప్రభు కొరకు నమ్మకమైన వ్యక్తిగా మనం నిలబడినట్లయితే దాని ఫలితం అద్భుతమైనటువంటిదిగా ఉండును. కనుక ఈ లోక జీవితంలో ప్రభు మన గురించి ఆశించేది మనం ఆయన చిత్తం నెరవేర్చువారిగా ఉండాలని ఆయన కోరుచున్నారు. మీరిట్టి క్రియలు చేయువారైతే 11వ వచనం, ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా అనుగ్రహింపబడడం ఏంటండి? అంటే మీరు చూపించిన విధేయతకు, మీరు నమ్మిన విశ్వాసానికి తగినటువంటి సర్ప్లస్నెస్ మీ జీవితంలో ఉంటుంది. మీరు ఆనందంగా సమృద్ధి గలవారై ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి తగిన ధనికులుగా, ఆత్మీయ విషయంలో ధనికులుగా మీరు ఉండడానికి దేవుడు సహాయం చేస్తారు. మీలో కుళ్ళు కుయుక్తి పెట్టుకొని మీరు మీ జీవితంలో మీరేదో సాధించిన వారు అని అనుకుంటూ మీరు జీవించడం మొదలుపెట్టారనుకో, మీరు దౌర్భాగ్యవంతులు. ఎందుకు తెలుసా? ఎవ్రీ డే వీ నీడ్ గాడ్స్ గ్రేస్. ఎవ్రీ డే. మొన్నటి ఊపిరి ఈరోజు సరిపోదండి. ఈరోజు ఫ్రెష్ ఎయిర్ మీకు కావాలి. ఫ్రెష్గా, నేను 60 సంవత్సరాలు బాగానే ఊపిరి పీల్చుకున్నా, ఇప్పుడు రాకపోయినా పర్వాలేదు అనుకుంటామా? ఇప్పుడు మనకి చాలా అవసరం, ఇప్పుడు ఎక్కువగా అవసరం. ఊపిరి ఆడతలేదండి అని చెప్తే అది చాలా బాధాకరమైన ఒక పరిస్థితి. కోవిడ్ కాలంలో మనం చూసాం, మన ప్రియులు మన కంటి ముందే ఊపిరి ఆడక కొట్టుకునేది మనం చూసాం. అది చాలా ఇంపార్టెంట్. మనం దేవుని కొరకు నమ్మకంగా నిలబడుచు దేవుని వాక్యమును అనుదినం పాటిస్తూ వాక్యాన్ని భుజిస్తూ దైవచిత్తానుసారంగా నడుచుచున్న కారణాన మనం చాలా ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఎవ్రీడే మార్నింగ్ 5 to 6 మార్నింగ్ వాక్ వెళ్ళామనుకో, మంచి చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఫ్రెష్నెస్ మనలోనికి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చాం, ఒక గ్లాసు జావా తాగి మన లైఫ్ స్టార్ట్ చేసామనుకో, అద్భుతంగా ఉంటాయి. సో ఇప్పుడు చాలామంది యవనస్తులు, మధ్య వయస్కులు కూడా ఆ పని చేస్తున్నారు కదా. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్నెస్, దానికి ఒక ప్రాక్టీస్, ఒక ఎక్సర్సైజ్,
మనం చేయడం జరుగుతుంది. స్పిరిచువల్ లైఫ్ కూడా అలాగనే ఉంటుందండి. మనం వినిన దానిని మనం పట్టించుకోకుండా వదిలిపెడితే స్టాగ్నెంట్ అయిన వాటర్ లాగానే ఉంటుంది. ప్రవహించు నీటిలో మురికి ఉంటుంది అంటారు. నీళ్ళు ప్రవహిస్తూ ఉంటే పోయి మనం త్రాగాలనిపిస్తుంది. మీరు కేరళ రాష్ట్రానికి వస్తే కొన్ని అడవి నుంచి వచ్చే నీళ్ళు బండ మీద నుంచి కిందికి కారుతూ ఉంటుంది. ఆ నీళ్ళు మీరు చేతుల్లో తీసుకొని తాగితే అదెంతో ఆరోగ్యకరంగా ఉంటాయి. అనేక రకాలైన వేర్లను తాకుతూ తడుపుతూ వచ్చేటువంటి ఆ వాటర్లో చాలా ఔషధ గుణం ఉంది. అక్కడ బావి నీళ్ళు కూడా అందరూ తాగుతున్నారు. ఇప్పుడు కూడా ఫిల్టర్ చేయకుండా ఆ బావి నీళ్ళు అలాగనే త్రాగుతున్నారు. మా ఇంట్లో ఉన్న బావి నుంచి నీరు చేదుకుంటే అదే మేము తాగుతాం. అది ఆరోగ్యకరంగా ఉంది, అది అద్భుతంగా ఉంది. ఎటువంటి అనారోగ్యం అక్కడ రావడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు. వాక్యం కూడా స్వచ్ఛమైన నీళ్ళతో పోల్చి ఉన్నది. దేవుని వాక్యం మీరు ఖచ్చితంగా పాటించువారిగా ఉండాలి. దేవుని వాక్యమును పాటించు ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడతారు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన ఆపర్చునిటీని మీరు సద్వినియోగం చేయాలి. వాక్యం స్వచ్ఛమైనది. దాన్ని అలాగనే మనం స్వీకరించినట్లయితే అది మన ఆత్మను తెప్పరిల్ల చేసి పురికొల్పొనుకొని మన ముందుకు నడవడానికి తగిన శక్తిని, సామర్థ్యమును దేవుడు మనకు కలుగచేస్తారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోనికి వద్దామండి. దాన్ని 14వ వచనం మనం చదివినట్లయితే, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొను వారు ధన్యులు. ఇక్కడ ప్రభు ఏమంటున్నారు? 13వ వచనంలో, నేను అల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను. దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగిన వారిగా మనం ముందుకు నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనము ఆల్ఫాయు ఒమేగాయుగా ఉన్నటువంటి ప్రభువును సేవిస్తూ జీవితాంతం ఆయన చిత్తం నెరవేర్చు వారిగా మనం ముందుకు నడిచినట్లయితే అది మనకు ఒక స్పిరిచువల్ క్లెన్సింగ్ మనకు దయచేస్తారు. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అనేది ఒకటి బజార్లో చాలా ఫేమస్గా ఉంటుంది. చాలామంది దాన్ని కొనుక్కోలేకపోతున్నారు. ఆల్కలైన్ వాటర్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఆల్కలైన్ ఫిల్టర్స్ బయటికి వచ్చింది. అది ఇంట్రడ్యూస్ చేయబడిన కాలంలో లక్షలలో ఉండే. ఆ ఫిల్టర్ కొనడానికి మనం సాధారణ ఆక్వాగార్డ్ లేక కెండ్ ఇంకేదో ఆరో ఫెసిలిటీ ఉన్నటువంటి ఫిల్టర్స్ కొనాలంటే మ్యాక్సిమం 15,000 to 20,000 సరిపోతుంది. కానీ ఆల్కలైన్ ఫిల్టర్ మనం తీసుకోవాలనుకుంటే 2 lakhs to 3 lakhs రూపీస్ ఖర్చు పెట్టాల్సింది. ఇప్పుడు కొంచెం రేటు తగ్గింది. బహుశా 1,50,000 2 lakhs అట్లా ఉండొచ్చు. అటువంటిది మనిషి శరీరమునకు ఫ్రెష్నెస్ ఇస్తుంది. మనిషి శరీరంలో ఉన్న pHను కంట్రోల్ చేస్తుంది. మనిషి శరీరంలో టాక్సిన్స్ తీసేస్తుంది, ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. దేవుని వాక్యం అద్భుతమైన ఆల్కలైన్ వాటర్ కన్నా స్వచ్ఛమైనది. ఇది మనలో ఉన్న ప్రతి కల్మషమును తీసేస్తుంది, ప్రతి పాపమును తీసేస్తుంది, మనలో ఉన్న ప్రతి చెడువును తీసేస్తుంది. మన మనస్సు కొన్నిసార్లు కలుషితమై ఉంటుంది. మనకు కొందరంటే పడదు. వారితో నేను మాట్లాడను, వీరితో నేను కలవను, వాళ్ళతో కలిసి పని చేయను, అట్లా ఉంటుంది కదా. పాటలు పాడడానికి వాళ్ళతోనైతే పాడతా కానీ వీళ్ళతో నేను పాడను. ఇటువంటి కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ ఒక రకమైన టాక్సిక్ ప్రాబ్లం. వాక్యం లోపలికి వెళుచున్నాడు. వీ కెన్ లవ్ ఎవ్రీ వన్, వీ కెన్ ఫర్గివ్ ఎనీ వన్. మనం క్షమించలేని వారు లేరు ప్రపంచంలో, మనం ప్రేమించలేని వారు లేరు. వారు నన్ను ముట్టుకోవద్దు, వీరు నన్ను తాకొద్దు అని అనుకుంటారు. అవన్నీ వాక్యం లోపలికి వచ్చినప్పుడు ఉండదండి. అది ఎవరైతే పాటిస్తున్నారో వారిలో స్వచ్ఛమైన వాక్యం లేదు అని స్పష్టం. పాదాలు కడిగే పరిచర్య ఉంది కదా, ఆ సమయంలో తెలుస్తుంది మన ఆత్మీయ స్థితి. కొంతమంది ముందే చెప్పి పెడతారు, నువ్వు నా పక్కకు ఉండాలి, మనం ఇద్దరమే కడిగేది, ఇంకెవరిది పాదాలు నేను కడగను, అమ్మో నా లెవెల్ ఏంటి అని అనుకుంటారు. అటువంటి వారు ఆత్మీయతలో జీరో. వేషములో వారికి గొప్ప భక్తి ఉంటుంది కానీ దే ఆర్ నాట్ స్పిరిచువల్ పీపుల్.
ఇఫ్ యు ఆర్ ఎ స్పిరిచువల్ మ్యాన్, యూ హ్యావ్ టు వాష్ ద లోయెస్ట్ పర్సన్స్ ఫీట్. దెన్ ఓన్లీ యూ విల్ లవ్ ద లార్డ్. అప్పుడు మాత్రమే నీవు దేవుని ప్రేమను నువ్వు తెలుసుకుంటావు, నువ్వు ప్రచురించడానికి వీలవుతుంది. ఎప్పుడైతే నీవు నీ ఇంట్లో పనిచేసే పని మనిషి పాదాలు నువ్వు కడిగావో ఆ రోజే నువ్వు నిజంగా గ్రేట్ అవుతావు. నువ్వు ఆ పరిస్థితి వరకు నువ్వు రావాలంటే నీలో ఉన్న రక్షణకు పరిపక్వత రావాలి. ఆ పరిపక్వత లేనప్పుడు నీవు నీ లెవెల్, నీ కులం, నీ స్టేటస్, నీ చదువు ఇదన్నీ చాలా గొప్పగా పెట్టుకుంటావు. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ మనలోనికి ప్రవహించడం ప్రారంభిస్తున్నాడు ఇవన్నీ కరిగిపోతాయి. ఐఎమ్ సంథింగ్ అనేటువంటి ఫీలింగ్ మనలో నుంచి తొలగిపోవాలి. దేవుని ప్రేమ చేత నింపబడిన ఒక విశ్వాసి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏర్పరచబడిన ఒక విశ్వాసి, దేవుని కార్యం తన జీవితంలో సమర్పించడానికి సంపూర్ణమైన విధేయత కలిగిన వాడిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని వాక్యం మనలోనికి వస్తున్నప్పుడు అది మనకు సంపూర్ణమైన రక్షణ కలుగచేస్తుంది, మనలో పరిపూర్ణమైన విధేయత కలుగచేస్తుంది, మనలో పరిపూర్ణమైన క్లెన్సింగ్ కలుగజేస్తున్నది. మనం క్రీస్తు రక్తంలో కడుగబడిన వారమా? మనం అందరినీ ప్రేమించడానికి, అందరితో కలిసి నడవడానికి తగిన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తారు. చూడండి, ఈ రక్షణ ఎవరు ప్రాప్తించవచ్చు? ఇది కొందరికి మాత్రం ఇవ్వబడినదా, లేక ఇది అందరికీ ఇవ్వబడుచున్నదా? ఈ రక్షణ దీనికి ఏమైనా రిజర్వేషన్ ఉందా? దీనికి ఏమైనా ప్రత్యేకతలు ఉందా? ఒకసారి మనం చూద్దామండి. లూకా సువార్త 3వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్టిస్మం పొందవలనని యోర్దాను నది ప్రవేశమందు అంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గం శుద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లెము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంగర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నని వగుదును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. దేవునికి స్తోత్రం. ఇది కొందరికి మాత్రం ఇచ్చినటువంటి ఆపర్చునిటీ కాదండి. సమస్త శరీరులు, అన్ని మతస్థులు, అన్ని కులస్థులు దేవుడిచ్చు రక్షణను చూస్తారు. ఇదెంత సంతోషకరమైన విషయం. ఆ దేవదూత వచ్చి చెప్పిన మాట అదేనండి. ప్రజలందరికీ కలగబోచున్న మహా సంతోషకరమైన సువర్తమానం నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. వీళ్ళెవరు? గొర్రెలు. వాళ్ళు ఎక్కడున్నారు? అడవిలో ఉన్నారు, మైదానంలో ఉన్నారు, పట్టణంలో ఉండేవారు కాదు, పరుపు మీద పడుకునే వాళ్ళు కాదు. పరలోకపు దూత వచ్చి వారికి ఏం చెప్పారు? సమస్త ప్రజలకు కలగబోచున్న సంతోషకరమైన ఈ సువర్తమానం తృణీకరింపబడిన మీకు పంపుమని చెప్పుమని తండ్రి అయిన దేవుడు నన్ను పంపాడు. ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన దేవుని ప్రణాళిక అండి రక్షణ. ఈ గొప్ప రక్షణ సమస్త శరీరులు చూస్తారు. దేవునికి స్తోత్రం. అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్లు ఇది జరిగింది. బాప్తిసం ఇచ్చి యోహాను ఈ ప్రకటన చేస్తాడని 700 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా ప్రవచించినట్లు ఇక్కడ జరుగుతున్నది. దేవునికి స్తోత్రం. సమస్త శరీరులు రక్షణ చూస్తారు. ఈ రక్షణ యూదుల దగ్గరికి వచ్చింది, వారు దాన్ని అంగీకరించలేదు, వారు పొందుకోలేదు. దేవుడు అన్యజనులకు రక్షణ భాగ్యమును కలుగజేశారు. ఈరోజు మనమందరం తండ్రి, అబ్బా, నాయన అని పిలిచేటువంటి గొప్ప ధన్యత మనకందరికీ దేవుడు కలుగజేశాడు. ఈ రక్షణ సమస్త శరీరులు చూస్తారు. ఇంకా చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం దాని 21వ వచనాన్ని మనం చదువుదామండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం దాని 21వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రార్థన చేయు కొందరు అన్నారా?
ప్రార్థన చేయు వారందరూ. నీకు రక్షణ కావాలా, నువ్వు ప్రార్థన చేయాలి, నీవు దేవుని వేడుకోవాలి. నో రిజర్వేషన్. ఎనీబడి క్యాన్ రిసీవ్ దిస్ సాల్వేషన్. ఎవ్రీబడి క్యాన్ accept the Lord Jesus as their personal savior. No reservation to anyone. ఎవరు తమ నోటి ద్వారా యేసు ప్రభు అని పలుకుతారో, ఆయన మరణము నుండి తిరిగి లేచాడని విశ్వసిస్తారో వారికి రక్షణ దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తున్నారు. మిత్రమా, నువ్వు రక్షణ పొందడానికి ఏదో క్రైస్తవ దేవాలయానికి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు రక్షణ పొందడానికి నీవు ఉన్నటువంటి గదిలో, నువ్వు కూర్చున్నటువంటి సోఫాలో ఉండి నువ్వు చెప్పు, యేసయ్యా నువ్వు నా రక్షకుడు అని నేను నమ్ముచున్నాను, నా పాపముల నిమిత్తం నువ్వు లోకానికి వచ్చావని మరణించావని నేను నమ్ముచున్నాను, నీవు నా హృదయంలోనికి రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను అని మీరు పలికిన ఎడల ఆయన మీ హృదయంలోనికి వచ్చి మీతో నివసిస్తాడు. ఆయన అంటున్నాడు, నేను హృదయ తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోనికి వచ్చి నేను అతనితోనూ అతడు నాతోనూ బోధనం చేస్తాడు అని చెప్పుచున్నారు. ఈ గొప్ప భాగ్యం దేవుడు ఎవరికి కొందరికి ఇచ్చేది కాదండి, ఇది అందరికి ఇచ్చేది. ప్రతి ఒక్కరు దీన్ని సొంతం చేసుకోవడానికి ఉన్న అవకాశం ఉంది అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దాని 18వ వచనాన్ని మనం చదువుదామండి. అక్కడ మనం ఇలా చూస్తున్నాం, కాబట్టి తీర్పు ఒక అపరాధము మూలముగా వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమయ్యనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ, మనుషులకు అందరికీ కాదండి, మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను. ధర్మశాస్త్రములో కండిషన్స్ ఉన్నాయి, అలా చేస్తే ఇలా ఉంటాయి, ఇలా చేస్తే అలా ఉంటాయి అని కండిషన్స్. కానీ కృపలో కండిషన్స్ ఏమీ లేదు. నీవు హృదయం అంతటితో దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఈ ఉచితమైన రక్షణ దేవుడు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మీ ఆత్మీయ జీవితం క్రీస్తులో పరిపోషింపబడడానికి, ప్రభువుకు ప్రీతికరమైన బిడ్డగా మీరు ఉండడానికి ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూసినట్లే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దాని 13వ వచనాన్ని మనం చదువుదామండి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసింతురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటింపబడుదురు. ఇందుని విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనటువంటిది. ఈ సువార్త ప్రకటించుట ద్వారా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నతమైన విశ్వాసంలోనికి వారు నడిపింపబడి దేవుడు ఉచితంగా ఇచ్చుచున్న రక్షణను వారు పొందుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఆయన కార్యాభివృద్ధి కొరకు మీ దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించి ఉన్నారు అని గ్రహించిన కొలది ఆసక్తిగా మీరు ప్రభువును సేవించాలని ప్రభు కోరుచున్నారు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం దాని 4వ వచనం చదువుదాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఈ మాట మీ అందరికీ సంతోషకరమైనటువంటి విషయం. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఇచ్చయించి ఉన్నాడు. ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి మనుష్యుడు రక్షింపబడాలి, ప్రతి మనుష్యుడు విమోచింపబడాలి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒకడే. ఒకటి గుర్తుపెట్టుకోండి, 4 + 3 =
7. That's it. That is the truth. 4 plus 4 is equal to 7 అని ఎవరైనా చెప్తే యూ హ్యావ్ టు టెల్ దాట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ ఫాల్స్. సత్యం ఒకటే. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, బైబిల్ చెప్తున్నారు. యేసుక్రీస్తు నామము ప్రతి ఒక్కరు విశ్వసించదగినటువంటిది. ఆయన నామం అద్భుతమైనటువంటిది. మనం ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాం. ఈ విశ్వాసం వలన మనం ముందుకు నడుస్తున్నాం కనుక సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి మనం పిలువబడిన వారమై ఉన్నాం. సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఎన్ని చెప్పొచ్చు? ఎన్నైనా చెప్పొచ్చు. 4 + 5 = 7 అని అనొచ్చు కదా. 2 + 3 = 7 అని అనొచ్చు. 7కు 5 + 2 అయినా ఉండాలి, 4 + 3 అయినా ఉండాలి కదా. 1 + 6 అయినా ఉండాలి. అది ట్రూత్. అబద్ధం ఎన్నైనా అనొచ్చు. సో మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన సత్యమూర్తి, పావనమూర్తి, రక్షకుడు ఆయన ఒక్కడే. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. యేసుక్రీస్తు మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అనేది నమ్మదగిన మాట. ఆయన మన నిమిత్తమై ఈ లోకంలో మరణించాడు. మనల్ని విమోచించడానికి ఆయన త్యాగం చేశాడు. కాబట్టి మన ఫ్రెండ్స్కు, మన ఫ్యామిలీకి, మన రిలేటివ్స్కు ఈ అద్భుతమైన వార్త మనం తెలియపరచాలి. గాడ్ లవ్స్ ఎవ్రీవన్. ఆయనకు పక్షపాతం లేదు. ఆయన ఎవరి ముఖం చూడడు. తనకు ప్రార్థన చేయు ప్రతి ఒక్కరిని ఆయన రక్షిస్తాడు. ఎవరైనా తనకు హృదయం విరిగిన వారై ఒక మాట చెప్తే దేవుడు దాన్ని నిర్లక్ష్యం చేయడు. నువ్వే స్థితిలో ఉన్నా మిత్రమా, దేవునికి మొరపెట్టు. నీ స్థితి మార్చడానికి ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు. బహుశా నీతో డాక్టర్స్ చెప్పారు, లాభం లేదండి, ఇంటికి తీసుకుపోండి. బట్ ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ హిమ్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హిమ్, డెఫినెట్లీ హీ విల్ కమ్ డౌన్ అండ్ టచ్ యూ. హీ విల్ హీల్ యూ కంప్లీట్లీ. ఆయన సంపూర్ణమైన స్వస్థత నీకు అనుగ్రహిస్తాడు. నీ హృదయం అంతటితో నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. ఒక మాట కూడా చదివి మనం ముగిస్తామండి. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని 9వ వచనం మనం చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకొననట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమస్త మానవాళి రక్షింపబడాలి అనే ఒక ఉద్దేశంతో దేవుడు మన అందరి కోసం కనిపెట్టుచున్నాడు. మన అందరి రక్షణ నిమిత్తమై ఆయన కనిపెడుతున్నాడు. గనక దేవుడు ఆలస్యం చేయువాడు కాదు. నీవు కూడా రక్షింపబడాలని దేవునికి ఉద్దేశం ఉండదు. గనక నీ విషయమై ఆయన ఆసక్తి చూపించాడు. నీ కోసం ఆయన ఎదురు చూచాడు. ఇప్పుడు నీకు ఈ సత్య సువార్త స్పష్టంగా మీకు తెలియపరుస్తున్నాం. ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్న నీ జీవితం అద్భుతంగా మార్పు పొందడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. నాతో కూడా ఏకీభవించండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం. మీ అందరికీ దేవుడి రక్షణ అనుగ్రహించిన కాక. మీరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచుచున్న సహోదరా, నీ పేరు దేవుడు అడగడు, నీ ఊరు దేవుడు అడగడు, నీ భాష దేవుడు అడగడు, నీ చదువు దేవుడు అడగడు. నీ హృదయమంతటితో దేవా నన్ను కరుణించు, నీ కృప నా జీవితంలో దయచేయము అని మీరు చెప్పిన ఎడల ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని కరుణిస్తాడు, క్షమిస్తాడు, కృప చూపిస్తాడు, అద్భుతమైన దీవెనలతో మిమ్మల్ని నింపుతాడు, ఆశ్చర్యములు మీ జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. నీ కాపుదల మాకు దయచేసినందుకు వందనాలు. ఈ దినమందు నీ వాక్యం మా వినికిడిలో దీవెనగా మార్చినందుకు స్తోత్రం. నీకు ఇష్టలుగా ఉండడానికి, నీ చిత్తం నెరవేర్చడానికి మా ఎడల చూపించిన నీ కృప కొరకై
నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, మేమందరం నీ సన్నిధిలో ఆశీర్వదింపబడడానికి కృప చూపమని, ఆదరణ మా జీవితంలో దయచేయమని, మాలో ప్రతి వారిని ఆశీర్వదించమని, నీకిష్టలుగా మేము ఉండడానికి తగినట్లు నీ కృప మాకు దయచేయమని, మా పాపములను క్షమించి మమ్మల్ని శుద్ధి చేయడానికి ఈ లోకంలోనికి నువ్వు దిగి వచ్చావని మేము విన్నాం. ఆ మాటలు మా జీవితంలో పదిలపరచబడి నీ అందున్న విశ్వాసంలో మేము ఎదిగి నీకు ఇష్టలుగా నడవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ సందేశం వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, కృపలతో నింపమని, వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని, నెమ్మదిని దయచేయమని, వారి పాపభారమును తొలగించమని, దేవునికి ఇష్టలుగా ఉండడానికి కృప చూపమని, యేసయ్యా నువ్వు మా రక్షకుడు అని మేము నమ్ముచున్నాం. మా నిమిత్తం నువ్వు కలువరి సిలువలో మరణించి తిరిగి లేచావని మేము నమ్ముచున్నాము. అతి త్వరగా మమ్మల్ని చేర్చుకోవడానికి నువ్వు రాబోచున్నామని మేము నమ్ముచున్నాం. కృపలతో ప్రతి ఒక్కరిని నింపమని, అద్భుతములు జరిగించమని, దయా కిరీటములు వారికి దయచేసి కృపచేత వారిని ఆదరించమని, మీ సన్నిధి వారికి ప్రసాదించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువుచు పర్యంతము సదాకాలము తోడై ఉందునుగాక. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. రక్షణను గూర్చి ఇక మీకు డౌట్ ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడారు. మీరు ఈ వాక్యమును విని ఏదైనా అభిప్రాయం, ఏదైనా ప్రార్థన విషయం మాకు తెలియపరచడానికి ఆశిస్తే మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, హనుమకొండ 4, తెలంగాణ స్టేట్. మీకు ఈ సందేశం ప్రయోజనకరమైనట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఖచ్చితంగా ఇది వినదగినట్లు వారికి కూడా ఈ ఆపర్చునిటీ ఇవ్వండి. నిత్య రక్షణ పొందడానికి ఉన్న ఒక తరుణం వారికి పరిచయం చేయండి. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.